వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారాల కమిటీతో సమావేశమయ్యారు. ఏ సమావేశమైనా వైసీపీలో వన్ వే ట్రాఫిక్ ఉంటుంది. ముందుగా అందరూ వస్తారు, సీట్లలో కూర్చుంటారు. రావాల్సిన వాళ్ళందరూ వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి వస్తారు. రాసుకొచ్చింది చదువుతారు, వెళ్ళిపోతారు. మిగతాది మీడియాలో వస్తుంది. మీడియాతోనే కాదు, పార్టీ వ్యవహారాల గురించి పార్టీ నేతలతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన రాసుకొచ్చిందే చదువుతారు. పార్టీ ప్రవేశపెట్టబోయే యాప్ గురించి, దాని విధానాల గురించి చూసే చెప్పారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలన్నీ తన బాధల కోసమే కానీ పార్టీ కోసం కాదు, అలాగని ప్రజా సమస్యల కోసం కూడా కాదు. ఒక యాప్ తీసుకొస్తున్నాం, అందులో ఫిర్యాదులు చేసుకోండి, డిజిటల్ లైబ్రరీలో దాచిపెడతాం, అధికారంలోకి వచ్చాక తీద్దాం, ఒక్కొక్కరి సంగతి చూద్దామని జగన్ చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశం పోలీసుల కేసులతో జైలుకెళ్తున్న వారి గురించే. వారు అలా ఎందుకు వెళ్తున్నారు? మిథున్ రెడ్డి దగ్గర నుంచి మాచర్ల రౌడీ షీటర్ వరకు అందరూ జైలుకి ఎందుకు వెళ్తున్నారు? వందల మంది ఎందుకు కేసులు పాలవుతున్నారు? అవినీతి చేయమని వాళ్ళకి ఎవరైనా చెప్పారా? నేరాలకు పాల్పడమని వాళ్ళకి ఎవరైనా చెప్పారా? టీడీపీ ఆఫీసులపైన అలాగే నేతలపైన దాడులు చేయమని వారికి ఎవరు చెప్పారు? జగన్ రెడ్డికి లంచాల కోసం, జగన్ రెడ్డి మానసిక ఆనందం కోసం తప్పుడు పనులు చేసి ఇప్పుడు బలవుతున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుంది చెప్పండి? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి వెళ్ళని ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా? ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాని అర్థం రాలేదనే కదా. 10% స్థానాలు రాకపోయినా ప్రతిపక్షమే, కానీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఉండదు. కానీ ప్రజలు ఇవ్వని ఆ స్థానాన్ని తనకు ఇవ్వాలని జగన్ రెడ్డి బెదిరిస్తున్నారు. ఆయన నిర్వాకాలతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. సాక్షి టీవీలో కూర్చుని వీరమల్లు లాంటి సినిమాపై వ్యతిరేక ప్రచారం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు. ఇప్పటికీ జగన్ ఎమ్మెల్యేలను, వారి నేతలను తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే వాడుకుంటున్నారు, కానీ ప్రజా సమస్యల కోసమైతే కాదు.